कलम कलम के कलम ताल మన సంజామల మండల అభివృద్ధి అధికారి సాల్మన్ రాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నారు. మన గ్రామ పెద్దలు శివశంకర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన గ్రామ పెద్దలు ఇక్కడ మరియు ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి నరసింహమూర్తి సార్ గారిని సుబ్బారావు గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాం. సుబ్బారావు నాగిరెడ్డి గారిని, మన గ్రామ పెద్ద నాగిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన గ్రామ ఆర్ఎంపీ డాక్టర్స్ అయినటువంటి నరసింహమూర్తి సార్ గారిని, నాగరాజ్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన పాఠశాల వొకేషనల్ విద్యార్థులు తయారు చేసినటువంటి పుష్పగుచ్చాలతో అతిథులకు అందజేయడం జరిగింది పుష్పగుచ్చాలను. థ్యాంక్ యూ వొకేషనల్ సార్స్ అండ్ స్టూడెంట్స్. ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతం సుచిత్ర సనా 10th క్లాస్ బి సెక్షన్. సుచిత్ర సనా రావాలమ్మ 10th క్లాస్. పాఠశాల జెడ్పీ స్కూల్ పేరులో జరిగేటువంటి చూస్తారని ఆశిస్తూ ఈ యొక్క వేడుకకు పిలిచినటువంటి గౌరవ. మీరెవరైనా మీ అన్నల బట్టలు వేసుకున్నారా? మీరు వేసుకున్నారు లేదు తెలియదు. మీకన్నా మీకు యూనిఫామ్ వచ్చింటుంది, మాకు ఉండేది కాదు. మా అన్న డ్రెస్లే మేము వేసుకోవాలి. మా ఇంట్లో ఎంత తెలుసా, నాకు అక్క ఉండేది. మా అక్క డ్రెస్సే నేను వేసుకోవాలి. అంటే ఏంటి నిక్కరు, ఆ నిక్కర్కు గుండు ఉండేది కాదు. గుండు లేకపోతే ఏం చేసేవాళ్ళం తెలుసా, ముడేని వేసుకునే వాళ్ళం, లేకుంటే పిన్ చేసి పెట్టుకునే వాళ్ళం. తెలుసా మీకు? ఉపాధ్యాయులకు, వేదిక ముందున్న పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు ఎంతో పవిత్రమైన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం, ఆత్మీయ సమావేశం. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులతో వీళ్ళ భవిష్యత్తు తరాలకు వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే మీరు వచ్చి ఖచ్చితంగా స్కూల్కి వచ్చి మా పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా. నిన్న కూడా నిన్న పేరెంట్స్ మీటింగ్ పెడితే 10th క్లాస్ వాళ్ళది ముగ్గురే వచ్చినారు సార్, చాలా బాధ ఉందన్నారు. ఈసారి మీటింగ్ ఎంతమంది వస్తారంటే ఈసారి కూడా నిన్నటికంటే పోయిన సంవత్సరం కంటే చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా దయచేసి ప్రతి సంవత్సరం పిల్లలు మీరు చెప్పకుంటే మేము వచ్చి చెప్తాం. మీరు చెప్పకపోతే మీరు 2 రోజుల ముందు చెప్పండి, మేము మీ ఇంటింటికి పిల్లలందరికీ వచ్చి చెప్పొస్తాం.
ఖచ్చితంగా మీరు మీటింగ్కి రావాలని. అది మీరు ఇంటికి వెళ్ళాక రేపు ఒకసారి మొత్తం తల్లిదండ్రులు చెప్పండి, మమ్మల్ని అంతా సారు ఎంపీటీ సార్ మేము మా పిల్లల్ని చూసుకోవడం లేదు, మీ మీద ప్రేమ లేదని చెప్పేశారు. అందువల్ల మీరు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులని ఇద్దరిని పిలుచుకొచ్చే బాధ్యత మీరు ఖచ్చితంగా చేపట్టాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకత మీరు కూడా అలాగే చెప్పండి అమ్మా, వేరే పేరెంట్స్ కూడా అందరికీ చెప్పే విధానంగా చెప్పుకోండి. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకంటే పిల్లలు మన స్కూల్లో అంటే తల్లిదండ్రులు అంటే మీ తల్లిగా బాధ్యత, తల్లిదండ్రులుగా బాధ్యత. మా పిల్లవాడు స్కూల్లో ఎలా ఉన్నాడు, వాడు ఏమన్నా అల్లరి చేస్తున్నాడా, లేదంటే బాగా చదువుతున్నాడా, వానికి అవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మీరు వచ్చి సార్ని అడిగితే కానీ, క్లాస్ టీచర్తో మాట్లాడితే కానీ మన పిల్లల భవిష్యత్తు అర్థం కాదు. ఈ మధ్యనే ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం నిర్వహించింది. ఏమి నిర్వహించింది? పిల్లల్లో నైతిక విలువలు పోతున్నాయి, సమాజంలో నైతిక విలువలు పోతున్నాయి, దాన్ని అభివృద్ధిలో పెట్టుకొని మంచిగా పిల్లలను ఎలాంటి దిశలు తీసుకురావాలి అనే మంచి కార్యక్రమం ఈ మధ్యలోనే గౌరవ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు గారితో ఈ మధ్యలోనే జరిగింది. ఆయన చాలా మంచి విషయాలు తెలిపారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ భవిష్యత్తును నిర్దేశించుకో. మీరు చూసినారా ఎవరన్నా? ఆ రోజు లైవ్ పెట్టినారా స్కూల్లో? చూసినారా? అన్ని విన్నారా? అవన్నీ కూడా మీరు పాటించవలసింది ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా చదువుతో కంటే కూడా ముఖ్యంగా సార్ చెప్పారు ఇప్పుడు, ఎంపీడీఓ సార్, విలువలతో కూడిన విద్య. అంటే విలువలంటే విద్య ముఖ్యం కాదు, మన నడవడిక, మంచి నడవడిక కూడా మనకు చాలా అవసరము. అలాగే ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పిన, మళ్ళీ ఏమనుకోవద్దండి, ఇంతకుముందు కటింగ్ విషయం కూడా చెప్పిన, స్టైల్ కటింగ్. పోయిన సంవత్సరం కంటే కొద్దిగా బెటర్గానే ఉన్నారు నాకు ఈ కటింగ్ విషయాల్లో. ఎంత లేకపోతే ఇంకా స్టైల్ కటింగ్లు వచ్చేసినాయి. దాంట్లో నేను ఒక పిల్లోనికైతే ఒక పిల్లోడు నా దగ్గరికి చూపించుకునికి వచ్చినాడు, కటింగ్ బాగలేదు. చెప్పినా నేను వెంటనే కటింగ్ చేయించుకోరా అని. మరుసటి రోజే కటింగ్ చేయించుకొచ్చినాడు. వానికి ఈరోజు ఒక 500 గిఫ్ట్ ఇస్తాం అనుకుంటున్నా. ముందు రోజే వచ్చి కటింగ్ చేయించుకో, కటింగ్ బాగాలేదు రా, కటింగ్ బాగుండదు, స్కూల్లో అందరూ మెచ్చుకోవాలి, ఇట్లా ఉంటే బాగుండదు, తల్లిదండ్రులు కూడా బాగుండదు అని చెప్పిన. ఆ ఉద్దేశం మరుసటి రోజే కటింగ్ చేసుకొని వచ్చినాడు. అందుకని కటింగ్ విషయం, కటింగ్ అనేది కూడా ఎందుకంటే మనిషి నడవడికను మారుస్తుంది. స్టైల్ ఉంటే ఈ కటింగ్ చేసి ఇప్పుడు మరీ మొదలు పిల్లలు అయితే ఇంత కటింగ్ పెట్టేస్తుంటారు. అది కూడా ఎందుకు ఇది ఇంత ఇట్లా పెట్టుకో అని చెప్తాను నేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకల్లా చెప్తుంటా, కటింగ్ అనేది కూడా మానసికంగా మనిషి పిల్లోని చెడు దారులకు నేర్పిస్తుంది. అది మెయిన్ ఇప్పుడుండే పరిస్థితులు. ఖచ్చితంగా మనం దాని మీద కూడా దృష్టి సారించాలి. చదువు కూడా ముఖ్యం కాదు, మన పిల్లవాడు కూడా 10 మంది చూసినప్పుడు ఎలా ఉన్నాడు, మన పిల్లవాడు బాగున్నాడా, వీడి కటింగ్ చూసి ఏం చెప్పొచ్చు అంటే వీడు పంచోడు కాదు, వీడు చెడ్డోడు అని చెప్పొచ్చు. చాలా స్టైల్ కటింగ్లు. వాడు మంచోడు కాదు, కటింగ్ వాడు స్టైల్గా వాడు కటింగ్ ఎట్లంటే ఎట్లా కొట్టించుకున్నా అంటే వాడు అల్లరి పిల్లోడే అనే లెక్క. ఒకటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే నేను కూడా చాలా మంది టీచర్లను అంటే ఇదే విషయం కాదు, వేరే స్కూళ్ళలో కూడా విచారిస్తుంటా, సార్ మా పిల్లలను మా వాడు కటింగ్ అదే కటింగ్ చేసుకుంటాడు సార్ అని అంటారంట. ఎందుకంటే నేను ఈ విషయంలో సార్ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాను చాలాసార్లు. అందుకని వీనికి నేను చెప్పినంతనే విన్నాడు, కటింగ్ మరుసటి రోజు చేసుకొని వచ్చి ఇచ్చినాడు. కాబట్టి వీనికి ఒక 500 గిఫ్ట్ ఇస్తున్నా. ఇంకొకసారి కొద్ది నీరు కట్టించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనిషి అందంగా ఉండాలి, కటింగ్ మెయిన్గా. ఎందుకు మనము విలువలతో కూడి విద్య. మనిషి పిల్లవాడు మనల్ని చూసే లోపల ఫలానా వాళ్ళు మంచోళ్ళు, ఈ పిల్లోడు బాగున్నాడు, బాగా చదువుకుంటున్నాడు అనే చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సార్ వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఏదైనా పూర్వకాలం ఇప్పుడు అన్న చెప్పారు, అన్న అప్పుడు సార్ దాని తెలిసి హై స్కూల్లో దేవాలయంలో చదువుతుండేవాడు చంద్రుడన్న. దేవాలయంలో అప్పుడు వసతులు లేని కాలంలో కూడా అప్పుడు చదువు, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి,
మంచి టీచర్లు ఉన్నారు, మంచి విద్యకి ఇప్పుడు కంప్యూటర్లు కూడా వచ్చినాయంట పిల్లలకు. టెక్నాలజీ విధంగా కంప్యూటర్లు కూడా ఇప్పుడు దాదాపు మన స్కూల్కు 30-40 కంప్యూటర్లు కూడా వచ్చినాయని చెప్తున్నారు. అలాగే అవన్నీ కూడా లేని మీకు తెలియదు విషయాలు తెలుసా? మాకు చెప్పులు కూడా లేదు. నాన్నది పలక పట్టుకొని పోయేవాళ్ళం. మీకన్నా ఇప్పుడు అందరికీ కూడా టెక్స్ట్ బుక్లు వచ్చినాయి, నోట్ బుక్స్ వచ్చినాయి. మాకు నోట్ బుక్స్ లేవు, ఓన్లీ పలక మీదనే రాసుకునే వాళ్ళం. సో అట్లాంటి ప్రమాణాలు పెరిగి ఇప్పుడు మీరు కంప్యూటర్లో చదువుకునేటువంటి ఇది ప్రభుత్వం కల్పించింది. అంటే ఎంత నాణ్యత ప్రమాణాలు పెరిగినాయి ఒక స్కూల్లో, ఒక పాఠశాలలో. సో కాబట్టి దయచేసి మీరు చదువు యొక్క ఉద్దేశాన్ని, చదువును మీరు గుర్తించండి. దాన్ని మనం గౌరవిస్తే అది మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. దీన్ని మీరు గుర్తించాలి. చదువును మనం గౌరవిస్తే చదువు మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. అంతే కదా. నేను మీ స్థాయిలో నిక్కరుగు ముడేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేను ప్రభుత్వం ఆ చదువును గౌరవించాను కాబట్టి ఇప్పుడు చదువు నాకు గౌరవం ఇచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టాను. సో దయచేసి దీన్ని మీరందరూ కూడా తెలుసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇది ఒక చేత మనకందరు కూడా తెలుసు, ఒక చేతితో చప్పట్లు కొట్టలేము, 2 చేతులు అవసరం. ఒక చేయి ఉపాధ్యాయులు అయితే అది 2వ చేయి ఖచ్చితంగా తల్లిదండ్రులు కావాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారో అప్పుడు వారి యొక్క భవిష్యత్తును మీరు మంచిగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. మన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన సంజామల మండల ఎంపీటీఓ గారైన సల్మాన్ రాజ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారికి మనందరం కూడా మంచి క్లాప్స్ కొట్టాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కు, మీ అందరికీ మంచి ఆహారాన్ని ఓపికతో చేసి పెట్టినటువంటి మన కుక్కర్స్కు, స్కూల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచేటువంటి వారికి, పేపర్ విలేకరులకు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా నేను నమస్కరిస్తున్నా. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సల్మాన్ రాజ్ గారు చాలా విలువైనటువంటి, అమూల్యమైనటువంటి విషయాల్ని మన ముందుంచినారు. ఆయన ఎంతసేపు మాట్లాడినా నిజంగా మరి ఏమనిపించలే. ఎందుకంటే వాస్తవాలను ఆయన ముందుంచినాడు. గవర్నమెంట్ స్కూల్ అంటే చీప్గా చూస్తారు అని, మరి ప్రైవేట్ స్కూల్ అయితే కనుక సార్ అన్నట్లు తెల్లవారుజామునే మరి బయలుదేరుతూ ఉన్నారు. కార్యక్రమం అనే కాదు, వాళ్ళ పిల్లల్ని స్కూల్ లెవెల్ కానీ కాలేజీ లెవెల్ కానీ వదిలిన తర్వాత వారానికి 15 రోజులకు నెలకోసారి తప్పకుండా పనులు మానుకొని ఛార్జీలు పెట్టుకొని పోతున్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ మనకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి మన స్కూల్లో, మన గవర్నమెంట్లో మరి అన్ని రకాలుగా పోటీ పరీక్షల్ని ఎదుర్కొని వచ్చినటువంటి మన ఉపాధ్యాయులు మరి మన ముందు పెట్టుకొని మరి వారికి మనం ఎంత బలం చేకూర్చాలి పేరెంట్గా. ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఇది 3వసారి అనుకుంటా సార్, 2వ కదా, సెకండ్ టైం. మరి ప్రత్యేకంగా మన 3వసారిగా సార్, ఓకే, 3rd టైం. మరి గౌరవనీయులు మన లోకేష్ గారికి ఈ సభాముఖంగా పేరెంట్స్ తరఫున, పిల్లల తరఫున, స్టేజ్ మీద ఉన్న పెద్దల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ క్రతువు ఎప్పుడు లేదు. పేరెంట్ని కలపాలనేటువంటి విధానం మేము మానవతా సంస్థ తరఫున గత 8 సంవత్సరాల ముందే మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 60-70 కుర్చీలు తెచ్చేస్తే 2-3 కూడా రాలే. మరి ప్రైవేట్ స్కూళ్ళకు ఆ రకంగా పోయినప్పుడు
మన పేరెంట్స్ ఎందుకు రావడం లేదో మరి మాకైతే అర్థం కాలే. తప్పకుండా దీన్ని గౌరవించాలి. ఇదే పిల్లల్ని కార్పొరేట్ చదివిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతున్నాయి. మరి ఇంత ప్లేస్ ఉంటుందా? ఇంత ఎన్విరాన్మెంట్, ఇంత మంచి వాతావరణం ఉంటుందా? మనకేం తక్కువ ఉంది? మరి అన్ని రకాలుగా ఒక మంచి విద్య నేర్పేటువంటి గురువులు మరి ఇక్కడ మన ముందున్నారు. కాబట్టి పిల్లలు కూడా పేరెంట్స్కు మళ్ళీ జరగబోయే కార్యక్రమానికి ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకురాకుండా మన మూర్తన్న గారు చెప్పినారు కదా, మీరు ఇంక చెప్పలేకపోతే మేమిద్దరం తప్పకుండా మీకు తోడై పేరెంట్స్ని కదిలిస్తాం. మీరు పేరెంట్స్ తప్పకుండా చెప్పాలి మన స్కూల్లో ఏం జరుగుతుంది, టీచింగ్ ఎట్లుంది, వసతులు ఎట్లున్నాయి. మరి వాళ్ళు చూడాలి కదా. చూస్తే అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు ప్రతి పేరెంట్ కూడా ఏదైనా మాట్లాడాల్సిన వాళ్ళు మీ పిల్లలు ఏదైనా చెప్పింటే ఓపెన్గా వచ్చి మీరు మాట్లాడవచ్చు. దాని మీద మన హెడ్ మాస్టర్ కానీ మన టీచర్ల బృందం కానీ మళ్ళీ ఒకసారి దాన్ని ఆలోచించి దాన్ని కరెక్షన్ చేసుకుంటారు. మనం ఏం చెప్పకపోతే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఊరుకుండిపోతారు. మరి దాన్ని మనం ముందుంచాలంటే పేరెంట్స్ కదిలి రావాలి. పేరెంట్స్కు వినపడుతుంది కదా ఏమా? వచ్చేసారి తప్పకుండా నా కుటుంబ సభ్యులుగా మన పిల్లల తరపున తప్పకుండా రావాలి. మనకేమి ఇక్కడ 10 రూపాయలు ఖర్చు అవ్వలేదు. 365 రోజుల్లో ఒక్కసారి రావడానికి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఛార్జీ కూడా లేవు. ఇక్కడ 4 గ్రామాల పేరెంట్స్కు మీ నాగరాజుగా నేను ఒక్కని చెప్తున్నా, కలర్ఫుల్గా వినపడాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టేజ్ మీదకి వచ్చి మన స్కూల్ బాగోగులు చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. విద్య అనేది చాలా విలువైంది. ఇక్కడ 100 కోట్ల నోడు కాదు, 100 బిల్డింగ్లు ఉన్నోడు కాదు, 100 ఎకరాలు ఉన్నోడు కాదు. ఈరోజు కోటపాడు 2 ఎకరాలు ఆసామి అంటే 2 ఎకరాల కుటుంబ సభ్యుడు, వాళ్ళ నాన్న రైతు కూలి, ఈరోజు కలెక్టర్ గంధప్ చంద్రుడు. మన స్కూల్ నుంచి పోయిన విద్యార్థి శాంతిరాములు శాసించేటువంటి శివరామరెడ్డి గారు MSMCH ఇక్కడి నుంచే. డివిజన్కి నెంబర్ 1. ఆయన గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం 5,000 ఇస్తే వాళ్ళ నాన్నగారు ఆ 5,000 ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కోసం ఆ డబ్బుని తిరిగి మన స్కూల్కి ఇచ్చినారు. సింగిల్ రూపాయి కూడా ఖర్చు కాకుండా చదువుకున్నటువంటి సుగాలి పక్కీరప్ప కొడుకు ప్రతాప్ నాయక్, ఒక టీచర్ అయినటువంటి మా సోదరుడు, నా కుటుంబ సభ్యుడు వెంకటేశ్వర్లు ఇంగ్లీష్ మాస్టర్, తను చదివించినాడు. ఈరోజు ఈసీఐలో హైదరాబాద్లో 2,50,000 జీతగాడు. మరి కోటపాటు మనం మసూద్ రెడ్డి ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళ అన్నగారు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళ అన్నగారు శాస్త్రవేత్త ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. అంటే చెప్పుకుంటూ పోతే మన స్కూల్ నుంచి కమ్మారపల్లె పుల్లయ్య, రష్యా పుల్లయ్య తమ్ముడు రష్యా పుల్లయ్య, తర్వాత ఉదయ భాస్కర్ గారు. ఆయన నేను మొదట్లో ఇక్కడ వచ్చినప్పుడు 1992లో రైల్వే కోడూరులో ఆయన జాబ్ చేసేవాడు PHSలో. వాళ్ళ అమ్మ నాయన్ని మనం చూడమని చెప్పిపోయేవారు ఆ పెద్ద మనిషి. ఇప్పుడు అనంతపురంలో బ్రహ్మాండంగా పెద్ద డాక్టర్ గారు, ఆయన పీడియాట్రిషియన్. ఈ స్కూల్ నుంచే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కనుక మన స్కూల్ ఎంతో మందిని ఆనిముత్యాలను అందించింది. మరి ఇప్పుడు చాలా మందికి మాకు మార్కులు రాలేదంటున్నారు. మన టీచర్లందరూ చెప్పేది ఒకే సిలబసే, ఒకే బుక్కే, ఒకే పాఠమే. మరి మనకెందుకు తక్కువ వస్తున్నాయి? అవునా? ఏమన్నా ఎవరన్నా వేరే తీసి లెసన్ సపరేట్గా ఏమన్నా సపరేట్ చెప్తున్నారా? మరి ఎందుకు తక్కువ వస్తున్నాయి? మనం ఇంట్రెస్ట్ పెట్టలే. అది సార్ వాళ్ళ తప్పు కాదు. దీన్ని పేరెంట్ కూడా నేను అడుగుతున్నా, చదువు వచ్చిన వాళ్ళు పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు ఒక్కసారి చేతులు ఎత్తాలి దయచేసి.
ఓకే, ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వేసిన తర్వాత కనీసం వాళ్ళ కోసం 1 గంట అయినా మీరు కూర్చొని వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? థ్యాంక్ యూ. చేయని వాళ్ళు ఇప్పటి నుంచి తప్పకుండా చేయండి. ఎందుకంటే విద్య అనేది చీకటి నుంచి వెలుతురులోకి వెళ్ళేది ఒక విద్య మాత్రమే. 100 ఎకరాలు కాదు, 100 బిల్డింగ్లు కాదు, 100 కోట్లు. ఏంటి నాకు కూలి పనులా? ఏంటి విచిత్రంగా? కూలి పనులు నీ కాక నాకేమైనా పెట్టిస్తారా అక్షయ? ఏం లేమా, నువ్వు కూడా అలా మాట్లాడతావు. అయినా 2 నెలల్లో 10 పరీక్షలు స్టార్ట్ అవుతాయి. నేను బాగా చదువుకుని కలెక్టర్ కావాలని ఆశ ఉంది. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలి బిడ్డ. అయినా నువ్వు కలెక్టర్ అయ్యోగాని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు. ఏదో ఒక ఇంటికి ఇస్తే పోయేదానివి. అదే డబ్బు అన్నయ్యకి పెట్టి చదివిస్తే వాడు ఉద్యోగం తెచ్చుకొని మమ్మల్ని పోషిస్తాడు. అయినా అమ్మ, నేను అన్నయ్య నీ కడుపున పుట్టిన వాళ్ళమే కదా, ఎందుకు అలా చదువులోనైనా సమానంగా చూడండి. హాయ్ సిస్టర్. అది అన్నయ్య వచ్చాడుగా నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి అతనికి పెళ్లి చేయండి. కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు అన్నారు. నేను డాక్టర్ కావాలని కళలు కంటున్నాను. నన్ను పెళ్లి గొడవలకి లాగకండి, నా కళల్ని నిజం చేసుకునివ్వండి. కళలు కనే స్వేచ్ఛ నీకు ఒక్కడికే ఉందా? నాకు లేదా? కళలు కానీ స్వేచ్ఛ అమ్మాయిలకు కూడా ఉంది. ఉందో లేదా నీకు తెలియకుండా అమ్మా నాన్నని అడిగి తెలుసుకో. నాకు కాలేజ్కి టైం అవుతుంది. బాయ్ సిస్టర్. మీరు ఇలాంటి పనులు చేసి నా పరువు తీయకండి. నువ్వు 10వ తరగతి పాస్ అయితే మీ బావ పెళ్లి చేసుకోడంట. ఎందుకంటే అతడు 7 వరకే చదువుకున్నాడు కాబట్టి. అయినా అతను ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో పెళ్లి చేసుకోను. 10 పాస్ కాకముందు ఇంత మాట్లాడుతున్నావంటే పై చదువు చదువుతూ ఇంకేంత మాట్లాడతావు? ముందుకురా. నేను చదువుతుంది ఎందుకు? మా నాన్న అతను 7వ తరగతి కూడా పాస్ కాలేదంట. మనం ఈ సమస్యని మన టీచర్ దగ్గర వెళ్ళి సాల్వ్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అక్షయ్. ఏంటి ఇలా వచ్చారు? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదా? రేపు నుంచి నేను స్కూల్కి రావట్లేదు టీచర్. ఎందుకమ్మా? టీచర్ అక్షయ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి టీచర్. ఇంత తొందరగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన అమ్మా నాన్న పోలీస్ కంప్లైంట్ వద్దు టీచర్. కొద్దిసేపటి వరకు వాళ్ళని భయపడదాం. ఆ తర్వాత మీ ఎంగేజ్మెంట్ ఆగడానికి మాత్రమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పంతులమ్మ. ఏంటి ఇలా వచ్చారు? ఈమె మా స్టూడెంట్ అక్షయ. ఈమె 10th క్లాస్ చదువుతుంది. ఈమె 10 పాస్ కాకముందే కూలి పనులు చేపిస్తారంట, పెళ్లి కూడా చేస్తారంట మేడం. ఏంటి? 14 సంవత్సరాల లోపు పిల్లల్ని బడి పంపించకుండా పనికి పంపిస్తున్నారా? ఇది చట్ట ప్రకారం నేరం. వాళ్ళ మామయ్యకి వాళ్ళ అమ్మ నాన్న మాట ఇచ్చారంట మేడం. సరే, మీరేం టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం. అమ్మాయిని పిలవండి. లక్ష్మి, అమ్మాయిని తీసుకోండి. అమ్మాయి మీ పేరేమిటి? అబ్బాయి మీ పేరేమిటి? మహేష్. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మ, పోలీసులు వస్తారు. కానిస్టేబుల్ అరెస్ట్ దెమ్. ఇంట్లోకి రాకు. అమ్మాయిలని చదివియకుండా పెళ్లి చేయడం ఏంటి ఇది? అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. 21 సంవత్సరం లోపల ఆడపిల్లనైనా మగపిల్లనైనా పెళ్లి చేయకూడదు. ఇది చట్టం రీతి నేరం. మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటే మీకేమిటమ్మా బాధ? అనుమతి లేకపోతే ప్రభుత్వం తరఫున మేము ఈ అమ్మాయిని చదివిస్తాం. మాతో పంపండి. తీసుకువెళ్ళండి. రామ, వెళ్దాం. మిమ్మల్ని కలవడానికి పేసోమల నుంచి 2 వ్యక్తులు వస్తున్నారు. పిలవండి.
ఉన్న భూములు అమ్ముకొని కొడుకుని చదివించి డాక్టర్ని చేశాం, కానీ అతడు ఇంటికి వస్తలేడు. మేము అతని దగ్గరికి వెళ్తే కోడలు మెడపెట్టి బయటికి గెంటేస్తుంది. ఉన్న అర్ధెకరం పొలంలో గుడ్డలు వేస్తే నకిలీ ఇత్తనాల వల్ల పంట నష్టం వచ్చింది. పంట నష్టం వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు ఇప్పించండి అమ్మా. ఎస్ఐని పిలవండి. నకిలీ విత్తనాలు అమ్మే షాపులను సీల్ చేసి ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేనుండగా మీకేందుకు కష్టం వస్తుంది? నువ్వు మా అక్షయవా అమ్మా? అవును. ఉండేది, పెళ్లి చేయలేదనుక కనుక ఇప్పుడు చదువుకొని కలెక్టర్ అయ్యి ఇంత స్థాయికి వచ్చింది. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి, అమ్మాయిలను తక్కువ అంచనా వేసి చూడకూడదు అన్నటువంటిది అంతే కదా. మనకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లవాడు ఉంటాడు, ఆడపిల్లవాడు ఉంటాడు. మగపిల్ల ఆడపిల్లలు, మగపిల్ల అంటే ఆడపిల్ల బయటికి పోయి వచ్చిందనుకో, మగపిల్లాడు బయటికి పోయేస్తాడు. మగపిల్లాడు ఆడుకోవడానికి పోయేస్తాడు, ఆడపిల్లని ఆడుకోవడానికి పంపిస్తామా? నీకేమ్మా కూర్చో, ఆడిపోతావు. వాడంటే మగపిల్లాడు. చూడండి, మనకు డిస్క్రిమినేషన్, వివక్ష అన్నటువంటిది ఇంట్లో నుంచి ఎవరి దగ్గర నుంచి మొదలవుతుందో తెలుసా? అది కూడా కోపం వస్తుందేమో, తల్లి నుంచే మొదలవుతుంది. కూతురు మీద ఎవరు వివక్ష చూపేది చెప్పండి? ఎవరు? తండ్రి కాదు. తండ్రి అల్లారు ముద్దోనే చూసుకుంటాడు, సాధ్యమైనంత వరకు అల్లారు ముద్దోనే కూతుర్ని చూసుకుంటాడు. కానీ తల్లి ఎవరి మీద ప్రేమ చూపిస్తుంది? క్రమశిక్షణ కోసము ఇక్కడ ఉపాధ్యాయుడు ఏదైనా దండించిన అంటే, దండంలో చాలా ఉంటాయి. అరుస్తారు, వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు, లేదా గూడగుర్చులు ఇది చూపించడము, ఏమేమో ఉంటాయి. తర్వాత కొడతారు. కొట్టిన తర్వాత పొరపాటున తగలరాని చోట తగిలి ఒక రక్తం చుక్క బయటికి వచ్చిందంటే ఇంకా అయిపోయి. స్కూల్కి వచ్చి నానా యాగి చేస్తారు. చూడండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మనం ఎవరిని క్రమశిక్షణలో పెట్టాల్సింది, ఎవరిని జాగ్రత్తగా చూడాల్సింది? ఆడపిల్లని కాదు జాగ్రత్తగా చూడాల్సింది, మగపిల్లవానికి చెప్పాలి జాగ్రత్త. నీకు అర్థమవుతుందా? రే, నీ ఇంట్లో నీ కొడుకు నువ్వేం చెప్పాలి తల్లిదండ్రులుగా? అరే, ఇంట్లో నీ అక్క చెల్లెలతో ఏ రకంగా ఉంటావో ఏం చెప్పాలి? స్కూల్లో బయట కూడా అదే రకంగా ఉండాలిరా నీ ప్రవర్తన అని చెప్తాం. మరి అది మనం నేర్పిస్తామా? నేర్పించాం. ఏం చెప్తాం వాడికి? వాడు మగపిల్లాడు, యాడికి పోయి వచ్చినా, యాడ తిరిగినా, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా, అన్న కూడా బాధపడుతూ చెప్పాడు కదా, ఎట్లా కటింగ్ చేసుకున్నా మనం కదా. ఈపులు సాపులు ఎవరికి కావాలి? వాళ్ళకి కావాలి. మనకందరికి సామెతలు అయితే బాగా తెలుసు. ఏంటి సామెత? మొక్క అయితే వంగనిది. మరి మొక్క ఎవరు? నీ కొడుకే. ఫస్ట్ వాడిని క్రమశిక్షణలో పెట్టండి. ఆడపిల్లలు ఆటోమేటిక్గా క్రమశిక్షణలోనే ఉంటారు. సో దీన్ని మీరు గుర్తించాలి. ఇంట్లో నుంచే వాడికి ఫుడ్ దగ్గర నుంచి కొడుకు ఎత్తి పెట్టింటుంది అమ్మ. వాడు యాడన్నా కానీ తిరిగి వచ్చినా, ఎప్పుడు వచ్చినా వానికి కావాల్సిన భాగము వాట వాళ్ళ అమ్మ వాట కూడా ఇస్తుంది. ప్రేమ కలిపి ఇంకా వాళ్ళ అమ్మ వాట కూడా ఇస్తారు. సో అది తెలుసుకోండి. కాబట్టి అదే రకంగా మనమందరము 10వ తరగతికి వచ్చేంత వరకు పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టాం. ఇది చాలా గమనించాలి తల్లిదండ్రులందరం కూడా. 10వ తరగతిలో కాదు శ్రద్ధ పెట్టాల్సింది. వాడిని ఎప్పటి నుంచి శ్రద్ధ పెట్టాలా? 1వ తరగతి నుంచే మీరు శ్రద్ధ పెట్టాలి. అప్పటి నుంచి శ్రద్ధ పెడితే ఆ స్థాయికి వచ్చేసరికి మంచి విజ్ఞానవంతుడు అవుతాడు, మంచి ఆలోచన పరుడు అవుతాడు. సో దీని అందరూ కూడా మీరు గమనించాలి.
బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలి. మనకందరికి కూడా ఒక భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? సహజం, చాలా సహజం. తల్లిదండ్రులకు భయం ఉంటుంది, చాలా అది దాన్ని ఏం మేము పొరపాటు పడట్లేదు, దాన్ని ఏం తప్పుగా ఆలోచన చేయట్లేదు. మీ పిల్లలను చదివించండి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేర్పించాలి. మనకున్నటువంటిది ఏంటి? మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ పోషణకి ఉపాధి కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆడపిల్లను ఇంటి దగ్గర పెట్టడం ఇబ్బందికరం అని చెప్పేసి తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం మొదటగా చేస్తారు. అట్లా చేయకండి. మనకు ప్రభుత్వ పాఠశాలలు దండిగా ఉన్నాయి. హాస్టల్ వసతితో కూడినటువంటి ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. వాటిలో చేర్పించండి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీ యొక్క ఉపాధ్యాయులను కలవండి, లేదంటే మమ్మల్ని కలవండి. దయచేసి బాల్య వివాహాలు చేయకండి. ఇది తల్లిదండ్రులకు మార్పు రావాలి. 21 సంవత్సరాలు నిండేంత వరకు పిల్లలకు పెళ్లి చేయకూడదు. వాళ్ళకేమవుతుంది? అప్పటికి శారీరకంగా మానసికంగా వాళ్ళలో పరిపక్వత ఉండదు. ఆ పరిపక్వత లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి వాళ్ళ జీవితంలో. సో కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి ఆలోచనలు మొదటగా తల్లిదండ్రులు మెగా పేటీఎం 3.0 సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రోగ్రాంలకు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ సల్మాన్ రాజు గారు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సమావేశం జరగడం జరిగింది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగినది. తల్లిదండ్రులు వచ్చేసి టీచర్లతో మాట్లాడి స్కూల్ అభివృద్ధికి ఏ విధంగా సహకారం, తల్లికి తండ్రికి మరియు టీచర్ల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడితే స్కూల్లో విద్యార్థులు అలాగే స్కూల్గా డెవలప్ అవుతుందని మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మెగా పేటీఎం సందర్భంగా స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వారి సలహాలను స్వీకరించుకొని 10th క్లాస్ విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడము, వాళ్ళు ఇచ్చిన సజెషన్లు తీసుకొని మా స్కూల్ తరఫున వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. క్లాసెస్ తీసుకుని పిల్లల అభివృద్ధికి దోహదం చేస్తామని తెలియజేస్తున్నాము. సభా సరస్వతికి నమస్కారం. విద్యార్థులకు నా ఆశీస్సులు. వేదికను అలంకరించినటువంటి అధికారులకు, గ్రామ పెద్దలకు నమస్కారాలు. ఈ సందర్భంగా నేడు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి మన ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కావచ్చు, సంస్కరణలు కావచ్చు ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో నేడు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మధ్యన కోఆర్డినేషన్ ఉండి వారి యొక్క విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉందో తెలుసుకొని వారికి సరైనటువంటి సూచనలు, సలహాలను విద్యార్థుల ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయుల నుండి విద్యార్థులకు, తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులకు వారి యొక్క మంచి చెడులను, ఇంటి దగ్గర వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది తెలుసుకోవడము ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశాన్ని ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము విద్యా శాఖకు మెరుగైనటువంటి సౌకర్యాలు సమకూరుస్తుంది, అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులు ఆరోగ్యపరంగా కానీ, చదువు పరంగా కానీ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో ఈ సంస్కరణలు కానీ, ఈ ఆలోచనలు ప్రభుత్వం యొక్క ఉద్దేశము సహాయపడతాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మొక్క ఇవ్వనది మానవి ఉండదు. విద్యార్థులకు అన్నిటికంటే ముఖ్యము క్రమశిక్షణను కలిగి ఉంటేనే వారు భవిష్యత్తులో ఏ విషయంలో అయినా సరే మంచి మార్గంలో నడవగలుగుతారు. ఆ కోణంలో ఉపాధ్యాయులకు కూడా ఇంకా సరైనటువంటి స్వేచ్ఛను ప్రభుత్వము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ, తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ, తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. థ్యాంక్ యూ. నా పేరు రఘునాథ్ రెడ్డి. జిల్లా పరిషత్ హై స్కూల్ పేరుసామల్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరము కొత్తగా మన పాఠశాలకు పాల్ ల్యాబ్ అనేది ఒకటి శాంక్షన్ అయింది. ఈ పాల్ ల్యాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినది. అంటే పాల్ అంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్.
అంటే పిల్లలని డయాగ్నోసిస్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ పిల్లలు ఏమేమి తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ట్యాబ్ ద్వారా ఒక ట్యాబ్ లో ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు పిల్లలు. ఆ ప్రశ్నలకు ఏవైతే తప్పుడు సమాధానం చెప్పారో అంటే ఆ అబ్బాయి యొక్క ఆ పిల్లల యొక్క స్థాయిని అంచనా వేసి అంటే డయాగ్నోసిస్ చేసి ఆ పిల్లలకి కావలసినటువంటి వీడియోలు మళ్ళీ అంటే ఏ దాంట్లో వెనకబడి ఉన్నాడు ఆ కన్సర్న్ వీడియోను అక్కడ పాల్ ల్యాబ్ లో పిల్లవాడు చూడడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లవాడు స్వతహాగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ పాల్ ల్యాబ్ లో మన పాఠశాలకు ఇలాంటి ట్యాబ్లు వచ్చేసి 30 శాంసంగ్ ట్యాబ్లు వచ్చాయి మనకు. వాటిని పిల్లలు చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వాటిని పరిశీలించండి. అట్లాగనే మన పాఠశాలలో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ప్రతి తరగతి గదికి ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు. ప్రపంచ స్థాయి విద్యను ఇక్కడ అందించడంలో ఈ ఐఎఫ్లు కానీ ఈ పాల్ ల్యాబ్ కానీ మన విద్యార్థులకు దోహదపడతాయని నేను పేరెంట్స్ కు విన్నవించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.